అలా చెప్తే మీరు కూడా బుక్ అవుతారు కదా డాక్టర్, అది మర్చిపోయారా? నేను మీరు అనుకున్నంత తెలివి తక్కువ వాడిని కాదు మేడం. మీరు భయపెడితే భయపడే మనిషిని కాను. నేను వెళ్ళి పోలీసులకు లొంగిపోయాను అనుకోండి, నా కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కానీ మీ ప్రేమ సమాధైపోతుంది. ఆ ఇంట్లో మీరు శత్రువైపోతారు. నేను నిజం చెప్పడం వల్ల నాకు జరిగే నష్టం కన్నా మీకు జరిగే నష్టమే ఎక్కువ. అది బాగా ఆలోచించుకోండి. మర్యాదగా నా డబ్బు నాకు ఇస్తారా, లేదంటే తిన్నగా వెళ్ళి పోలీసులకి చెప్పమంటారా? ఎందుకు డాక్టర్ అంత మాటలు? చెప్పాను కదా డబ్బులు ఇస్తాను అని. ఇవ్వకుండా ఎక్కడికి పోతాను? మీ డబ్బులు మీకు ఇచ్చే చచ్చిపోతాను. నా డబ్బుల కోసం నేను మీ చావును కోరుకోవడం లేదండి. ఇక్కడ పరాయి ఊర్లో తలదాచుకోవడం నాకే చచ్చేంత చావులా ఉంది. నాతో పాటు నా భార్య కూతురు కూడా ఉన్నారు. వాళ్ళు వేసే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇలా దొంగ బతుకు బతకడం ఎంత కష్టంగా ఉంటుందో అనుభవిస్తున్నా నాకు తెలుసు. అయినా ఇదంతా అనవసరం. మీకు కరెక్ట్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా నా డబ్బిస్తే సరే, లేదంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. ఈసారి ఫోన్ నా నుంచి రాదు. నేను నిజం చెప్పానని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసుల నుంచి ఫోన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అనవసరంగా తొందరపడకండి డాక్టర్. చెప్పాను కదా మీకు సెటిల్మెంట్ చేస్తాను అని. చేసి తీరుతాను. మీరు ఏ ఊళ్ళో ఉన్నారో చెప్పండి, డబ్బులు అక్కడికే పంపిస్తాను. రామచంద్రపురంలో ఉన్నాను. తొందరగా డబ్బు పంపించండి. ఎప్పుడు తెలిసినా ఆంటీ బాధ ఇంతే ఉంటుంది. అది ఎవరి ద్వారానో తెలిసిన తర్వాత నీకు తెలిసినా నువ్వు నిజం దాచావంటే ఆంటీ బాధ మరింత ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావు కాబట్టి కనీసం నిన్నైనా క్షమించగలుగుతున్నారు. అలా ఎందుకు ఆలోచించడం లేదు? నేను తప్పు చేయను కార్తీక్. అందులో ఈ ఇంటి విషయంలో నేను అస్సలు అలా చేయను కార్తీక్. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. మంచి నువ్వు చెప్తేనే తెలుసుకోవాలే. నీ దగ్గర ఉన్న మంచితనం ఎవరి దగ్గర లేదు. కానీ నీ దగ్గర ఉన్న మంచి మంచు లాంటిది, చూడగానే కరిగిపోతుంది. చూడు నీలిమా, నువ్వు రామాయణంలో మందర్లాంటి దానివని నాకు తెలుసు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిచ్చు పెడతావు. పాలకుండలాని ఇంటిని ఒక ఉప్పు కల్లు వేసి విరిచేస్తావు. ఇదేనే నీ బుద్ధి? అది నీ పుట్టుకతో వచ్చిందే. నిన్ను పుల్లలో పెట్టి తగలెట్టే వరకు ఆ బుద్ధి మారదు. బాను తప్పు చేసిందని ఏదేదో గొప్పగా చెప్తున్నావు కదా, అసలు బాను చేసిన తప్పేంటే? రాము శివ ఆటాడే టైంకి బాను వయసెంతో నీకు తెలుసా? అసలు బాను ఎంతుండేదో నీకు తెలుసా? ఆ సంఘటన నువ్వే దగ్గరుండి చూసినట్టు, శివే రాముని చంపినట్టు ఎంత గొప్పగా చెప్తున్నావు. ఈ నిజాన్ని బాను దాచేసి హంతకుణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినట్టు పెద్ద కట్టుకథ అల్లుతున్నావు కదా. ఇంకొకసారి బాను విషయంలో ఇలా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. నీ నాలుగు కోసి నీ చేతిలోనే పెడతాను. ఇంకెప్పుడు ఇలాంటి అవాకులు చవాకులు పేలకు. పొరపాటు జరిగింది. బాను దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది. కానీ కొడుకుని కోల్పోయిన బాధలో ఊర్మిళ ఉంది కాబట్టి ఈ నిజాన్ని తెలిసి ఇంతలా బాధపడుతుంది. అంతేగాని ఈ ఇంట్లో ఎవరూ శత్రువులు లేరు. ఎవరికెవరు పగలు ప్రతీకారాలు పెంచుకోలేదు. అందరూ ఆనందంగా కలిసుండాలని కోరుకునేవాళ్లే. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునేవాళ్లే. కానీ విధనేది ఒకటి ఉంది కదా, అదిలా మార్చింది. అవన్నీ సర్దుకుంటాయి. మళ్ళీ నా కుటుంబం బావుంటుంది. ఈ ఇంటి ఇల్లాలిగా, ఈ ఇంటి మహారాణిగా బాను ఇక్కడే ఉంటుంది. ఇంకొకసారి బాను గురించి అవాకులు చవాకులు పేలేవంటే ముందు ఇంటి నుంచి నిన్ను వెళ్ళగొడతాను. అప్పుడు మా ఇంటికి పట్టిన సగం శని వదిలిపోతుంది. పో అవతలికి వెళ్ళా. ఒరే కార్తీక్, ఇలా నీటిలో నిప్పులు పుట్టించే వాళ్ల మాటలు నువ్వు అస్సలు వినద్దురా. వీళ్ళెంతకైనా తెగిస్తారు. పచ్చని నట్టింట్లో చిచ్చు పెడతారు. దానిలో వీళ్ళు చలి కాచుకుంటారా. ఇలాంటి వాళ్ల మాటలు అస్సలు నమ్మద్దు, మనసుకి తీసుకోవద్దు. ఈ గుంట నక్క చెప్పిందనే కదా నువ్వు ఊర్మిళ దగ్గర ఈ నిజాన్ని చెప్పావు. చూసావా పరిస్థితి ఎంతవరకు వచ్చిందో?
ఇప్పుడు మళ్ళీ ఇది భాను గురించి కొత్త ఎత్తు ఏదో వేయడానికి ప్రయత్నిస్తుంది. అది మాత్రం నువ్వు నమ్మకురా. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరంటే ఒకరేంటో తెలుసుకోవాలి. దూరంగా ఉన్నా మీరిద్దరూ ఒక్కటిగానే ఉండాలి. దీని మాటలు మాత్రం వినిపించుకోకురా. నా భాను గురించి నాకు తెలీదా బామ్మ? ఎవరు ఏం చెప్పినా ఎంతవరకు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నమస్కారం అమ్మా. నమస్తే. మీరంతా పెద్దవారు, నాకు నమస్కారం చేయొద్దు. కూర్చోండి. మీరు ఇలా కూర్చోండి. అయ్యో పర్వాలేదమ్మా, మీరు కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఏం చెప్పమంటారమ్మా, మాకు సాగు చేయడమే వచ్చు, మోసం చేయడం రాదు. కష్టపడి పండించిన పంటకు ప్రతిఫలం ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియదమ్మా. అప్పుడే మీ కంపెనీ ముందుకొచ్చి మీ పండించే పంటని మీరే డైరెక్ట్గా కొని పట్టణంలో అమ్ముతూ మీరు మాకు మంచి ధర ఇచ్చేవారు. అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న వందలాది మంది రైతులు తాము సాగు చేస్తున్న పంట మొత్తాన్ని మీ కంపెనీకే ఇవ్వాలని ఒక తాటి మీదకొచ్చి ఇవ్వడం మొదలుపెట్టామమ్మా. ముందంతా బాగానే ఉండేదమ్మా, కానీ ఆ తర్వాతే కొంతమంది చేరారు. మీరు దేని గురించి ఆలోచించక్కర్లేదు. మీరేం చెప్పదలుచుకున్నారో నిర్భయంగా చెప్పండి. మీరెవరికి భయపడక్కర్లేదు. ఇన్నాళ్ళకి మీరు వచ్చారమ్మా, అందుకే మా వేదన మీతో చెప్పుకోవడానికి వచ్చాం. మీ కంపెనీలో కొంతమంది మా పంటలను కొనడానికి అడ్డుపడుతున్నారు. వేరే వాళ్ళకి అమ్మమని ఒత్తిడి చేస్తున్నారు. అలా కాదని మీ కంపెనీకి ఇస్తే సమయానికి మాకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇంకా బిల్స్ రాలేదని చెప్తున్నారు. మళ్ళీ సాగు చేయడానికి డబ్బులు వడ్డీకి అప్పు తేవాల్సి వస్తుంది. ఆ అప్పులు తీర్చలేక కొంతమంది పురుగుల మందు తాగి చనిపోతున్నారు. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారమ్మా. అందుకే కదమ్మా దళారులకి అమ్మమని చెప్పాము. ధర తక్కువ వస్తుందని అక్కడ అమ్మడం మానేశాము. ఇక్కడికొచ్చి మిమ్మల్ని అడిగితే మేమేం చేస్తామంటూ తిరిగి మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారమ్మా. ఏం చెయ్యాలో మాకు అర్థం కావట్లేదమ్మా. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అన్నం పెట్టే రైతుకే కన్నీరు మిగులుతుందని బాధపడ్డం తప్ప ఏవీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామమ్మా. చూడండి, దేశానికి వెన్నుముక రైతన్న. మీరు లేనిది దేశమే లేదు. ఆగర్భ శ్రీమంతుడైనా నిరుపేదైనా ఆకలికి అన్నమే తింటాడు. రైతులను ఇబ్బంది పెట్టేవాళ్లు ఎంత వాళ్ళైనా సరే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. మీ సమస్యలు నాకు చెప్పారు కదా, మీరంతా రేపు ఉదయం ఆఫీస్కి రండి. అక్కడ నేను మాట్లాడతాను. మీకు న్యాయం చేయడం కోసమే నేను ఇక్కడి వరకు వచ్చాను. రేపొద్దున్న ఆఫీస్లో కలవండి. రైతుల గురించి మీలా ఆలోచించేవాళ్ళుంటే నిజంగా రైతు రాజే అవుతాడమ్మా. అది మాటల్లో చెప్పేవాళ్లే తప్ప ఆచరణలో చూపించేవాళ్ళు అరుదుగా ఉన్నారమ్మా. మీరు మా పాలిట దైవంగా వచ్చారమ్మా. రేపు ఉదయం ఆఫీస్కి వచ్చి కలుస్తామమ్మా. ఉంటామమ్మా. వస్తాం. హలో అమ్మా బాను, నేనమ్మా శ్రీలక్ష్మిని మాట్లాడుతున్నాను. శ్రీలక్ష్మి గారు, మీరా? మీ గురించి ఎంతో వెతుకుతున్నానండి. అసలు ఉన్నట్టుండి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడుంటున్నారు? అవన్నీ చెప్దామని నీకు ఫోన్ చేశానమ్మా. మేమిక్కడికి వచ్చేంత వరకు వస్తున్నామన్న విషయం ఒక్క నిమిషం ముందు కూడా నాకు తెలియకుండా మా ఆయన దాచి ఉంచారు. అసలు మేము ఎక్కడున్నామంటే